యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఇప్పుడు మీకు కేవలం 15,000 రూపీస్కి, దట్టు 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసే అవకాశంతో పాటు కల్పిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డెమో అడగండి. ఎడిటోరియల్లోకి వచ్చేద్దాం. లెట్స్ డూ ఇట్ లైన్ బై లైన్. గ్రీన్ అండ్ క్లీన్ అనేది ఇవాల్టి ఎడిటోరియల్ యొక్క టైటిల్. India must formulate a critical minerals framework that is just and equitable. ఇండియా ఒక మంచి ప్రాపర్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ని ఫార్ములేట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ అంటే అది ఎలా ఉండాలి? ఫెయిర్గా ఉండాలి. ఒకరికి అన్యాయం చేసేలాగా, ఒకరికి ప్లస్ చేసేలాగా కాదు, అన్ని వర్గాలకి న్యాయం చేసేలాగా, అన్ని రాష్ట్రాలకి న్యాయం చేసేలాగా ఉండాలి. India has come a long way in its attempt to transition to cleaner forms of power in the past decade. India has come a long way in its attempt to transition to cleaner forms of power in the past decade. గత దశాబ్దంలో క్లీనర్ ఫార్మ్స్ ఆఫ్ పవర్కి షిఫ్ట్ అయ్యే క్రమంలో, ట్రాన్సిషన్ అయ్యే విషయంలో ఇండియా హ్యాస్ కమ్ ఏ లాంగ్ వే. హ్యాస్ కమ్ ఏ లాంగ్ వే అంటే అర్థం ఏంటమ్మా? చాలా ప్రోగ్రెస్ సాధించింది అని అర్థం. This is partly reflected in the budgetary allocation to the Ministry of New and Renewable Energy between fiscal years 2015 budget estimation 1535 crores and 2025 budget estimation 32,626 crores. సో 2015కి 2025కి మధ్య మీరు బడ్జెటరీ ఎలకేషన్ మీరు గమనిస్తే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీకి 2015లో 1,535 కోట్లు ఎలకేట్ చేస్తే ఇప్పుడు 32,626 కోట్లు ఎలకేట్ చేశారు. అంటే ఎలొకేషన్ ఎంత పెరిగిందో మీరు చూడొచ్చు. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? క్లీనర్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ వైపు ఇండియా ట్రాన్సిషన్ అవ్వడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, సిగ్నిఫికెన్స్ ఇస్తుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ పైన, శిలాజ ఇంధనాలపైన డిపెండెన్సీ తగ్గించుకునే ప్రయత్నం ఇండియా చేస్తుంది అని మనకు తెలుస్తుంది. బట్ కానీ దీస్ ఎలొకేషన్స్, ఈ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో, అదర్ దాన్ ఇన్ 2015 అండ్ 2023, 2015, 2023 కాకుండా మిగిలిన అన్ని సంవత్సరాల్లో కూడా హ్యావ్ బీన్ అండర్ యూటిలైజ్డ్. అంటే వాటిని ఎంత వాడాలో అంత వాడారా, వాడలేదు. అంటే బడ్జెట్లో ఎలొకేషన్స్ చేస్తున్నారు కానీ ఆ అమౌంట్ ఖర్చు పెట్టట్లేదు అని అర్థం. హ్యావ్ బీన్ అండర్ యూటిలైజ్డ్ అంటే అర్థం ఏంటి? ఆ అమౌంట్ ఖర్చు పెట్టకుండా వదిలేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. లీడింగ్ టు లోవర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. దానివల్ల ఏమవుతుంది? రివైజ్డ్ ఎస్టిమేట్స్ లోవర్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బడ్జెట్కి ఎంత ఖర్చు అవుతుందని ఒక ఎస్టిమేట్ వేసి కేటాయింపులు చేస్తారు. కానీ ఇయర్ అయిపోయేసరికి ఏమవుతుంది? ఇచ్చిన అమౌంట్ కూడా ఖర్చు పెట్టకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు ఎలకేట్ చేస్తే 800 కోట్లు ఎలకేట్ చేశారనుకోండి, అప్పుడు ఆర్ఈ రివైజ్డ్ ఎస్టిమేట్ అనేది తగ్గిపోతుంది. ఎక్కువ అనుకున్నాం కానీ అది కూడా చేయకుండా ఇంకా తగ్గింది అని అర్థం. However, this does not fully reflect the clean energy journey. అయితే ఇది క్లీన్ ఎనర్జీ జర్నీని కంప్లీట్గా ఈ బడ్జెటరీ ఎలొకేషనే రిఫ్లెక్ట్ చేస్తుందా అంటే నో, ఇంకా పెద్ద స్టోరీయే ఉంది. ఇండియా అటెంప్టెడ్ ఎ మేజర్ లీప్ విత్ ద పిఎం కుసుమ్ స్కీమ్ ఇన్ 2019లో పిఎం కుసుమ్ స్కీమ్ ద్వారా. సో పిఎం కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే మీరు కామెంట్స్లో పెట్టాలి. ఇప్పుడు పిఎం కుసుమ్ స్కీమ్ ఎందుకోసం అనేది కూడా మీరు కామెంట్స్లో పెట్టాలి, ప్రాపర్ ఫ్యాక్చువల్ డేటా. పిఎం కుసుమ్ స్కీమ్ని 2019 లాంచ్ చేసి దాని ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో, సోలార్ ఎనర్జీ విషయంలో ఒక అడుగు వేద్దాం, ముందుకి పెద్ద అడుగు వేద్దామని ప్రయత్నం చేసింది. ఏ ఇయర్ అహెడ్ ఆఫ్ ద కోవిడ్-19 డిస్రప్షన్స్. కోవిడ్-19 డిస్రప్షన్స్ రావడానికి ఒక సంవత్సరం ముందు. డిస్రప్షన్స్ అంటే అంతరాయాలు. విత్ అన్ అవుట్లే ఆఫ్ 34,422 crores. దానికి ఎంత కేటాయించింది? 34,422 కోట్లు కేటాయింపులు చేయడం అనేది జరిగింది. ద స్కీమ్ ఎన్విసాజ్డ్ having off-grid solar irrigation pumps and grid-connected solar plants on fallow farmlands. సో ఈ స్కీమ్ ఏమి ఎన్విసాజ్ చేసింది? ఎన్విసాజ్ అంటే ప్లాన్డ్ అని అర్థం, లేదా ఇమాజిన్ అని అర్థం. ఆఫ్ గ్రిడ్ సోలార్ ఇరిగేషన్ పంప్స్ ఉండాలని, అలాగే గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్స్ ఆన్ ఫాలో ఫార్మ్ ల్యాండ్స్. వీటన్నిటికీ కూడా గ్రిడ్ కనెక్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్సెస్ అంటే గ్రిడ్ అనేది ఒక పైప్ లైన్ లాగా అనుకోండి, వాటర్కి పైప్ లైన్ లాగా ఎలక్ట్రిసిటీకి గ్రిడ్ ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడం కోసం అన్నట్టు అనుకోవచ్చు మీరు. గ్రిడ్కి కనెక్ట్ అయ్యేవి సోలార్ ప్లాంట్స్. మనకి ఈ ఫాలో అంటే అర్థం ఏంటి? ఫాలో అంటే ఏంటమ్మా? ప్లవ్ అంటే దున్నేసినవి అని అర్థం. దున్నేశారు కానీ ఏమంటారు, మా నాట్లు వేయకుండా వెయిట్ చేస్తున్నారు ఫెర్టిలిటీ రెస్టోర్ చేయడం కోసం. అంటే వరుస పెట్టి గ్యాప్ లేకుండా వేసేస్తుంటే ఫెర్టిలిటీ పోతుంది కదా, సారం పోతుంది. సో అలా కాకుండా గ్యాప్ ఇచ్చారనుకోండి, సో ఇట్ విల్ రీగెయిన్ ఇట్స్ ఫెర్టిలిటీ. అలాంటి వాటిని ఫాలో ఫార్మ్ ల్యాండ్స్ అని చెప్పి అంటాము. అట్లాంటి వాటిలో గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్స్ని
పెట్టడానికి, అలాగే ఆఫ్ గ్రిడ్తో కనెక్షన్ లేకుండా సోలార్ ఇరిగేషన్ పంప్స్ ఉండాలని ఈ స్కీమ్ ఎన్విసేజ్ చేసింది. వైల్ పిఎం కుసుమ్ హ్యాస్ రిసీవ్డ్ ఎ టెపిడ్ రెస్పాన్స్. దీనికి రెస్పాన్స్ వచ్చిందా అంటే ఎనఫ్ రెస్పాన్స్ రాలేదు. టెపిడ్ అంటే అండర్వెల్మింగ్, అనుకున్నంత రాలేదు, లెస్ ఎంతూజియాస్టిక్ అనే మీనింగ్లో మనకి టెపిడ్ అనే పదాన్ని వాడతాం. విత్ లెస్ దాన్ హాఫ్ ఏ గిగావాట్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. లెస్ దాన్ హాఫ్ ఏ గిగావాట్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఓకే, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత? లెస్ దాన్ హాఫ్ గిగావాట్, అంత తక్కువ వచ్చింది. ద రియలైజేషన్ దట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఈజ్ బోత్ ఎ డిజైరబుల్ అవుట్కమ్ అండ్ ఎ రిక్వైర్మెంట్ అక్కర్డ్ డ్యూరింగ్ ద కోవిడ్-19 ఇయర్స్. కోవిడ్-19 టైంలో మనకి క్లారిటీ వచ్చింది. ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది ఒక డిజైరబుల్ అవుట్కమ్ మాత్రమే కాదు, అలాగే ఒక రిక్వైర్మెంట్ కూడా, అది ఖచ్చితంగా అవసరము అనే విషయాన్ని కూడా మనం రియలైజ్ అయింది ఎప్పుడు? కోవిడ్-19 టైంలో. రియలైజేషన్ అంటే జ్ఞానబోధ, అంటే మనకి అప్పుడు తెలిసింది అని అర్థం, అప్పుడు తెలిసి వచ్చింది అని అర్థం. వెన్ దెర్ వర్ మేజర్ సప్లై చైన్ డిస్రప్షన్స్ టు కోల్, ఆయిల్ అండ్ గ్యాస్. ఆ టైంలో ఏం జరిగింది? మనకి కోలు, ఆయిల్, గ్యాస్ సప్లై చైన్కి డిస్రప్షన్స్ వచ్చాయి కోవిడ్-19 వల్ల. సో ఆ టైంలో మనకు అర్థమైంది సోలార్ అయితే మనకి వీటి మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండేది కాదు, ఎవరింట్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోగలిగేవారు కదా, అంతే కదా. ఎవరింట్లో వాళ్ళకి సోలార్ ప్యానల్ ఉందనుకోండి, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, మీ ఎలక్ట్రిసిటీ మీరే ప్రొడ్యూస్ చేసుకుంటారు. సో దిస్ లెడ్ టు ఇండియా ప్లెడ్జింగ్ టు ప్రొడ్యూస్ half its energy requirements from renewables in about 5 years from now at COP26 in 2021. సో బేసిక్గా దీనివల్ల ఏమైంది? ఇండియా 2021లో ఏం చెప్పింది? మేము ప్రొడ్యూస్ చేసే ఎనర్జీలో మాకు అవసరమైన ఎనర్జీ రిక్వైర్మెంట్లో 50% మేము రెన్యూబుల్స్ నుంచి తెచ్చేసుకుంటాము అని ఇండియా ప్లెడ్ చేసింది, ప్రతినబూనింది. ఎప్పుడు? COP26 2021లో. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. UNFCCC వీళ్ళ యొక్క యాన్యువల్ మీటింగ్నే మనం కాప్ అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. దీంట్లో UNFCCC యొక్క మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు. క్లైమేట్ చేంజ్ పరంగా మనం ఏం చేయాలి అనే విషయం డిస్కషన్స్ చేస్తారు, కొన్ని అగ్రిమెంట్స్ సైన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇట్ వాజ్ ద 2021 బడ్జెట్ దట్ హెరాల్డెడ్ ద క్లీన్ ఎనర్జీ షిఫ్ట్. 2021 బడ్జెట్లో హెరాల్డ్ అంటే సిగ్నల్డ్ అని అర్థం. ఓకే, ఏం జరగబోతుంది అనే దాన్ని ఇండికేట్ చేసింది. క్లీన్ ఎనర్జీ వైపు మనం షిఫ్ట్ అవుతున్నాం అనే దాన్ని 2021 బడ్జెట్ ఇండికేట్ చేసింది. విత్ 18,100 crores ఫర్ ఎ PLI స్కీమ్ ఫర్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఆగ్మెంట్ ఇండియాస్ గ్రిడ్ స్కేల్ బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ. మన యొక్క బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని ఆగ్మెంట్ చేయాలంటే కెమిస్ట్రీ సెల్స్, దానికి అవసరమైన కాన్స్టిట్యూయెంట్స్, రా మెటీరియల్స్ అవసరం ఉంటాయి. దానికి అవసరమైనవి ఏవైతే ఉంటాయో అవి ప్రొడ్యూస్ చేయడం కోసం ఒక PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇండియా తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అంతకంటే ఎడిషనల్ ప్రొడక్షన్ అనేది మీరు చేస్తే, ఇఫ్ యూ డూ ఎడిషనల్ ప్రొడక్షన్ వీ విల్ గివ్ యూ సమ్ ఇన్సెంటివ్స్, మీకు ట్యాక్స్ కట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కొంత ప్రోత్సాహకాలు కానీ ఉంటాయని చెప్పి ప్రభుత్వం 18,100 కోట్లు కేటాయింపులు చేయడం అనేది జరిగింది 2021 బడ్జెట్లో. A 4,500 crore PLI scheme for solar photovoltaic modules went up to 19,500 crore in 2022. 2022లో అంతకుముందు 4,500 కోట్ల PLI స్కీమ్ ఉండేది సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ కోసం, అది 19,500 కోట్లకు పెరిగింది. But the government also decided to levy a 40% basic customs duty on solar modules and 25% on solar cells to reduce overwhelming import dependence on China. అయితే గవర్నమెంట్ అదే టైంలో ఏం చేసింది? మనం ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకుందాము, అటు చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకుందాం అనే ఉద్దేశంతో 40% కస్టమ్స్ డ్యూటీ వేసింది సోలార్ మాడ్యూల్స్ పైన, అలాగే 25% సోలార్ సెల్స్ పైన కస్టమ్స్ డ్యూటీ వేయడం అనేది జరిగింది. దేనికమ్మా? టు రెడ్యూస్ ది ఓవర్వెల్మింగ్ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఆన్ చైనా. చైనా మీద మనం ఇంపోర్ట్ డిపెండెన్స్ చాలా ఎక్కువ ఉంది, అది తగ్గాలి అని చెప్పేసి ఈ సుంకాలు అనేవి ఎక్కువగా వేయడం అనేది జరిగింది. హౌఎవర్ దిస్ స్లోడ్ సోలార్ పవర్ ఇన్స్టాలేషన్స్ నేషన్ వైడ్. దీనివల్ల ఏమైంది? ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి, సోలార్ పవర్ ఇన్స్టాలేషన్స్ నేషన్ వైడ్ తగ్గిపోయాయి విత్ ప్రైసెస్ రైజింగ్. ఎందుకని? ప్రైస్లు పెరిగిపోయాయి. చైనా నుంచి వచ్చేవి మనకి చీప్గా ఉంటాయి, దాని మీద మీరు ఇంపోర్ట్ డ్యూటీలు వేసేస్తే అదేమవుతుంది? దాని ప్రైసులు పెరిగిపోయాయి. దానివల్ల సోలార్ పవర్ ఇన్స్టాలేషన్స్ బాగా స్లో డౌన్ అయిపోయాయి. And even while renewables constitute 46% of India's total installed capacity as of October 24, 70% of its power output is from coal. So, ఇప్పుడు మన టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే మొత్తం కెపాసిటీ ఇన్స్టలేషన్ పరంగా తీసుకుంటే 46% రెన్యూబుల్స్ ఉంది దేశం మొత్తంలో. అంటే కోల్, సోలారు అన్నీ కలిపి మీరు లెక్కేసుకుంటే టోటల్ కెపాసిటీలో 46%
రెన్యూబుల్స్ ఉంది అయినప్పటికీ యాక్చువల్ అవుట్పుట్ మీరు తీసుకుంటే, అంటే కెపాసిటీ ఉన్నంత మాత్రం అక్కడ ప్రొడక్షన్ జరగాలని లేదు కదా. సో యాక్చువల్ అవుట్పుట్ తీసుకుంటే 70% ఆఫ్ పవర్ అవుట్పుట్ ఎప్పటికీ కోల్ నుంచే వస్తుంది. Experts have pointed to the need for grid-scale battery storage technology to augment India's renewables output. Renewable output అనేది పెరగాలంటే గ్రిడ్ స్కేల్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే ఈ అవుట్పుట్ అనేది ఆగ్మెంట్ అంటే ఎన్హాన్స్ అవుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. యాజ్ ఇంటర్మీడియట్ RE ప్రొడక్షన్ లీడ్స్ టు ది కంటిన్యూడ్ రిలయన్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్. అంటే ఇంటర్మీడియట్ అంటే అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్గా మీరు రెన్యూబుల్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మీరు ఇక ఫాజిల్ ఫ్యూయల్ మీద డిపెండ్ అవుతూనే ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా కంటిన్యూస్గా మీకు రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది కోల్ నుంచి ఎలా వస్తుందో అలాగే ఇది కూడా కంటిన్యూస్గా జరిగేలాగా ఉండాలి. అప్పుడే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటున్నారు. విత్ ద రియలైజేషన్ దట్ స్టీప్ BCDs కుడ్ బి ఇన్ఫ్లేషనరీ అండ్ కౌంటర్ ప్రొడక్టివ్ టు లోకలైజింగ్ ప్రొడక్షన్, particularly in the capital intensive lithium ion battery technology sector, the government has announced that it will exempt 12 critical minerals and 35 capital goods from BCDs. సో బేసిక్గా గవర్నమెంట్కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తత్వం బోధపడింది, రియలైజేషన్ వచ్చింది. రియలైజేషన్ అర్థం ఏంటమ్మా, తెలుసుకుంది. ఏం తెలుసుకుంది? దట్ స్టీప్ అంటే చాలా షార్ప్గా ఇలా ఉంటే స్టీప్ అనమాట, ఇలా ఉంటే అంత స్టీప్ కాదు అది. సో స్టీప్ BCDs బేసిక్ కస్టమ్ డ్యూటీస్ కుడ్ బి ఇన్ఫ్లేషనరీ. సో ఎక్కువగా కస్టమ్ డ్యూటీస్ పెంచడం వల్ల దానివల్ల తిరిగి అది ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా ట్యాక్సులు పెంచేస్తాం, ట్యాక్సులు పెంచడం వల్ల ఇంపోర్ట్ అయిన వస్తువు రేట్లు బాగా పెరిగిపోతాయి, అది ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంది. అండ్ కౌంటర్ ప్రొడక్టివ్ టు లోకలైజింగ్ ప్రొడక్షన్ మనం లోకలైజ్ చేయాలని ట్రై చేస్తున్నాం. అంటే విదేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ని ఆపేసి వాటిపైన ట్యాక్సులు పెంచేసి ఇండియాలోనే ప్రొడక్షన్ పెంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, కరెక్టే. కానీ ఎప్పుడైతే ఈ ధరలు పెరిగిపోతాయో ఓవరాల్గా ఇన్స్టాలేషన్స్ తగ్గిపోయేసరికి డిమాండ్ తగ్గిపోతే లోకల్గా కూడా ప్రొడక్షన్ అనేది జరగదు. అది మనం ఏదైతే అనుకున్నామో అది జరగకుండా తిరిగి దానికి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది అనే పాయింట్ మనకి ఇక్కడ చెప్తున్నారు. పర్టికులర్లీ ఇన్ ది క్యాపిటల్ ఇంటెన్సివ్ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ. క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే అర్థం ఏంటమ్మా, ఎక్కువ పెట్టుబడులు అవసరమయ్యేదాన్ని మనం క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటాం. ఓకే, క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే మీనింగ్ ఏంటి? క్యాపిటల్ అంటే పెట్టుబడి, ఇంటెన్సివ్ అంటే చాలా ఎక్కువగా అవసరమయ్యే లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ సెక్టార్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కంప్లీట్గా మనం ఇంపోర్ట్స్ని ఆపేయాలి, అన్నీ ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలని ప్రయత్నం చేస్తే తిరిగి కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా నుంచి వస్తువులు చీప్గా వస్తాయి, వాటి రేట్లు మనం పెంచుకుంటే పెట్టుబడి పెరిగిపోయి ఇంక ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ ఎగ్జామ్ట్ 12 క్రిటికల్ మినరల్స్. ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పుడు ఇదంతా రియలైజేషన్ వచ్చింది గవర్నమెంట్కి. సో 12 క్రిటికల్ మినరల్స్ని 35 క్యాపిటల్ గుడ్స్ని ఈ BCDs నుంచి ఎగ్జామ్ట్ చేసింది. BCD అంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ రెడ్యూసింగ్ డిపెండెన్స్ on China for energy transition resources and technology would also require India showing leadership in formulating a critical minerals framework. అయితే చైనా మీద డిపెండెన్సీ మనం తగ్గించుకోవాలి. ఏ విషయంలో? ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ కోసం కావచ్చు, ఎనర్జీ ట్రాన్సిషన్కి అవసరమైన రిసోర్సెస్ కోసం కావచ్చు, చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి అంటే వుడ్ ఆల్సో రిక్వైర్ ఇండియా షోయింగ్ లీడర్షిప్ ఇన్ ఫార్ములేటింగ్ ఏ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్. క్రిటికల్ మినరల్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో కావచ్చు, అలాగే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ కొత్త తరహా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అవసరమైన చిప్స్, వాటికి అవసరమైన సిలికాన్ ఇలాంటివి కావచ్చు. సో కొత్త తరహా టెక్నాలజీస్ ఇప్పుడు క్రేజ్ ఉన్న వాటికి అవసరమైన ఇన్పుట్స్, రా మెటీరియల్స్, మినరల్స్, వాటిని మనం క్రిటికల్ మినరల్స్ అని అంటాం. ఇండియా దగ్గర ఎనఫ్ క్రిటికల్ మినరల్స్ లేవు. సో కాబట్టి దానికోసం ఏం చేయాలి అనే విషయంలో ఒక సాలిడ్ ఫ్రేమ్వర్క్ అనేది ఫార్ములేట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తున్నారు. సో దట్ ఈస్ సోషల్లీ అండ్ ఎన్వైరన్మెంటల్లీ జస్ట్ డ్యూరింగ్ ఎక్స్ట్రాక్షన్. సో ఎక్స్ట్రాక్షన్ విషయంలో జరిగేటప్పుడు సోషల్లీ అంటే సొసైటీకి చెడు జరగకూడదు, ఎన్వైరన్మెంట్కి చెడు జరగకూడదు, అండ్ ఈక్విటబుల్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. దాని యొక్క బెనిఫిట్స్ కూడా అన్ని రాష్ట్రాలకి ఈక్విటబుల్గా ఫెయిర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూడాలి అనేది క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. With the US withdrawing its leadership position in these areas, India must aim to play a bigger role. US ఇప్పుడు అందరికీ సప్లై చేస్తాను అని లీడర్షిప్ రోల్ తీసుకుంటుందా? ట్రంప్ వచ్చాక ఇట్ ఈస్ నో లాంగర్ టేకింగ్ లీడర్షిప్ పొజిషన్. సో ఇండియా ఇంకా పెద్ద రోల్ ప్లే చేయడానికి, గ్లోబల్ లెవెల్లో ఇలాంటి విషయాల్లో పెద్ద రోల్ ప్లే చేయడానికి ఇండియా ప్రయత్నం చేయాలి. ఇండియా మస్ట్ అటెంప్ట్ టు ప్లే ఎ మచ్ బిగ్గర్ రోల్ ఇన్ క్రిటికల్ మినరల్స్ ఏరియా అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఫైనల్గా కంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్టికల్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటో చూద్దాము. టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ఆర్టికల్ ఈజ్
ఆబ్జెక్టివ్ అండ్ అనలిటికల్. ఎందుకంటే ఆర్టికల్లో ఆథర్ క్రిటిసైజ్ చేయలేదు ఎవరిని, ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ అనలైజ్ చేస్తూ వెళ్ళారు. సో ఎటువంటి ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా, క్రిటిసిజం అనేది లేకుండా ఏం జరుగుతుందో చెప్పుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ అండ్ అనలిటికల్ అని చెప్పి చెప్పొచ్చు. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ లేదా ఆర్టికల్ ఏమిటి? ద గవర్నమెంట్ హెస్ అలొకేటెడ్ సిగ్నిఫికెంట్ ఫండ్స్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ బట్ ఛాలెంజెస్ రిమైన్. అదే కదా మరి 2015 నుంచి 2025 వరకు చూసుకుంటే అలొకేషన్స్ పెరుగుతూ వచ్చాయి, అయినప్పటికీ ఛాలెంజెస్ అనేవి అలాగే ఉన్నాయి అనేది మెయిన్ ఐడియా. అది క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో మెయిన్ ఐడియా కోసం మనం చేయాల్సింది ఏంటంటే ఆర్టికల్ బిగినింగ్ చూడాలి, ఆర్టికల్ ఎండింగ్ చూడాలి, అలాగే ఓవరాల్గా ఏది రిపీటెడ్గా మాట్లాడారో, దేని గురించి ఎక్కువసేపు రిపిటేషన్ జరిగిందో మాట్లాడారో అది మనకి మెయిన్ ఐడియా అవుతుంది. ఇండియా షుడ్ కంప్లీట్లీ స్టాప్ యూజింగ్ కోల్ టు మీట్ నో, ఇవేమీ కాదు. సో ఆన్సర్ ఈజ్ 1. ఇన్ఫరెన్స్ స్టూడెంట్, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఆర్టికల్ అబౌట్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్? ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ విషయంలో ఆర్టికల్ నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు? ఇండియా స్టిల్ రిలైస్ ఆన్ కోల్ డిస్పైట్ ఇంక్రీజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ ఎఫర్ట్స్, అవునా కాదా? ఎస్, ఇంకా కోల్ మీదే మనం డిపెండ్ అవుతున్నాము. రెన్యూబుల్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా వీఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ కోల్, ఇప్పటికీ దాని మీద మనం ఆధారపడుతున్నాం అనేది నిజం. వాట్ అజంప్షన్ డస్ ది ఆథర్ మేక్ ఇన్ ది ఆర్టికల్? ఆర్టికల్లో ఆథర్ ఏ అజంప్షన్ తీసుకున్నారు? ప్రైవేట్ సెక్టార్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పారా? నో. ఇండియా విల్ అచీవ్ ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ వితౌట్ ఎనీ డిఫికల్టీస్ అన్నారా? నో. గ్రిడ్ స్కేల్ బ్యాటరీ స్టోరేజ్ ఈజ్ నెసరీ ఫర్ ఎఫెక్టివ్ రెన్యూబుల్ ఎనర్జీ యూజ్. ఆర్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ గురించి అసలు మాట్లాడనే లేదు, ఇది చెప్పారు. గ్రిడ్ స్కేల్ బ్యాటరీ స్టోరేజ్ అనేది అవసరం అని చెప్పారు. గ్రిడ్ స్కేల్ బ్యాటరీ స్టోరేజ్ ఉంటేనే మనకు అవసరం, ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ద ఆర్టికల్, వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంపోజింగ్ హై కస్టమ్స్ డ్యూటీస్ అండ్ సోలార్ ఎక్విప్మెంట్? సోలార్ ఎక్విప్మెంట్ మీద కస్టమ్స్ డ్యూటీ బాగా ఎక్కువ వేయడం వల్ల ఇంపాక్ట్ ఏంటని చెప్పారు. సో ఇట్స్ స్లోడ్ డౌన్ సోలార్ పవర్ ఇన్స్టాలేషన్స్ డ్యూ టు రైజింగ్ కాస్ట్. దానివల్ల కాస్ట్ పెరిగిపోయింది, సోలార్ పవర్ ఇన్స్టాలేషన్స్ అనేవి బాగా తగ్గిపోయాయి, అది మేజర్ ఇంపాక్ట్. వై డస్ ద ఆర్టికల్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఏ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్? క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ అవసరమని ఎందుకు ఆర్టికల్ చెప్తుంది? టు ఎలో ప్రైవేట్ కార్పొరేషన్స్? నో, వాటి గురించి అసలు మాట్లాడలేదు. టు ఎన్ష్యూర్ దట్ ఇండియా కెన్ డామినేట్ ఏ గ్లోబల్ మినరల్స్ మార్కెట్? గ్లోబల్ మినరల్స్ మార్కెట్ని డామినేట్ చేయడం కోసమనా? టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ చైనా వైల్ మెయింటైనింగ్ ఫెయిర్నెస్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్? టు ఎంకరేజ్ కోల్ మైనింగ్ అలాంగ్ సైడ్ రెన్యూబుల్ ఎనర్జీ? ఇది అసలు సంబంధం లేదు, కోల్ మైనింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం కాదు కదా. ఆన్సర్ ఏంటి? సి. చైనా మీద డిపెండెన్సీ తగ్గాలి, అలాగే ఎక్స్ట్రాక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఫెయిర్నెస్ ఉండాలి అంటే మనం క్రిటికల్ మినరల్స్కి ఒక సాలిడ్ ఫ్రేమ్వర్క్ ఉండాలని చెప్పి ఆర్టికల్ చెప్తోంది. కౌంటర్ ప్రొడక్టివ్ అనే పదానికి ఆపోజిట్ ఏంటమ్మా? రివర్స్ అయిపోవడం. ప్రొడ్యూసింగ్ ది ఆపోజిట్ ఆఫ్ ఇంటెండెడ్ ఎఫెక్ట్. మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని మనం కౌంటర్ ప్రొడక్టివ్ అంటాం. అలాగే ఎన్విసాజ్డ్ అంటే ప్లాన్డ్, ఇమాజిన్డ్, ప్లాన్డ్ అనే మీనింగ్ మనకి కనిపిస్తుంది. టెపిడ్ అనే పదం, ద స్కీమ్ రిసీవ్డ్ ఎ టెపిడ్ రెస్పాన్స్. టెపిడ్ అంటే ఏంటమ్మా? అండర్వెల్మింగ్, అనుకున్నంత లేకపోవడం. లూక్ వార్మ్ ఆర్ అన్ఎంథూజియాస్టిక్. చూడండి, ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్ అనేసుకుంటారేమో, అది నెగిటివే కానీ ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్ కాదు, అంత కాదు. సో అన్ఎంథూజియాస్టిక్, అండర్వెల్మింగ్, అనుకున్న దానికంటే తక్కువ అనే మీనింగ్ వస్తుంది తప్పితే కంప్లీట్లీ నెగిటివ్ అని కాదు. సో ఆన్సర్ ఈజ్ లూక్ వార్మ్ ఆర్ అన్ఎంథూజియాస్టిక్. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.